శుభమస్తు. శ్రీరామ జయం. మూలా నక్షత్రం చాలా ప్రత్యేకతలతో కూడుకున్న నక్షత్రం. మూలా నక్షత్రం ఉన్న రోజున ఏ దేవతను పూజించాలి? మూలా నక్షత్రం సరస్వతీదేవికి జన్మ నక్షత్రం. సరహ ప్రవహించేది, జ్ఞాన రూపం. ధనురాశికి సంబంధించిన ఈ నక్షత్రం ఆ ధనురాశిలో మొదటి భాగలోనే ఉన్నది. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒక్క పాదం వెరసి 9 పాదాల ఈ 30 డిగ్రీల రాశి ధనురాశి. ఇందులో ప్రారంభంలోనే మూల. ఈ నక్షత్రంలో ఉద్విగ్నత ఎక్కువ, తొందరపాటుతనం ఎక్కువ, క్షణ నిర్ణయాలు ఎక్కువ, వేగం ఎక్కువ. అయినా కూడా లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోగలుగుతారు. ఇది మూలా నక్షత్రానికి మాత్రమే ఉన్న ప్రత్యేకత. 27 నక్షత్రాలలో ఏ నక్షత్రానికి లేని ప్రత్యేకత మూలా నక్షత్రానికి ఏమిటి అంటే, ఏ విభాగంలో మనం ఈ సమస్తంగా కనిపించే నక్షత్ర మండలాలను, ఉల్కలను, పాలపుంత, మిల్కీవే గ్యాలక్సీని చూస్తున్నామో, మనం ఏ మిల్కీవే గ్యాలక్సీ పాలపుంతలో ఉన్నామో, ఈ వేలాది నక్షత్రాల సమూహం అంతా కూడా విశాల విశ్వమంతా ఆవరించి ఉన్నటువంటి ఈ వియన్ మండలంలో మూలా నక్షత్రం పరిధిలో ఉన్నది. అందుకోసమే జంతువు దేహం, మనిషి ముఖం, చేతిలో ధనుస్సు, అందులో ఎక్కుపెట్టిన బాణం. ఇది ఈ ధనురాశికి సంబంధించిన చిత్రం. జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి, నేర్చుకునేవాలి అనేటటువంటి జిజ్ఞాస, ఉత్సుకత అనే తెలుగు పదం అద్భుతమైనది వీరిలో ఎక్కువ. మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతి అమ్మవారిని పూజించినట్లయితే సమస్త విద్యలు మనకు సులభంగా వస్తాయి. పుస్తకాలు, వ్రాసే నిమిత్తమే వినియోగించేటటువంటి పరికరాలు, పెన్నులు, పెన్సిళ్ళు, కలాలు, ల్యాప్టాప్లు, చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు అన్నింటినీ కూడా ఖరీదు చేసేటటువంటి నక్షత్రం కూడా మూలా నక్షత్రమే అయి ఉంటే ఆ వస్తువులు వారికి దీర్ఘకాలం ఉపయోగంలో ఉంటాయి. పూర్వకాలపు చదువు మస్తిష్కంలో ఉండేటటువంటి చదువు. పుస్తకేషు చయా విద్య. పుస్తకాల్లో చదువుంటే ఏ లాభం? మస్తకంలో ఉండాలి. గీతి శీఘ్రీశిర కంపీ తదా లిఖిత పాఠక అనర్థ అల్పకంఠశ్చ షడైతే పాఠకాధమా. దీర్ఘాలు తీస్తూ చదువుతూ ఉంటారు, మంత్రాలు చెబుతూ ఉంటారు, తొందరగా చెప్తూ ఉంటారు, తలలు ఇలా 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 ఆడిస్తూ చెప్తూ ఉంటారు, చూచి చదువుతూ ఉంటారు. అలాగే అర్థం తెలవకుండా చెబుతూ ఉంటారు, అల్పకంఠంతో, సన్నని కంఠంతో చెబుతూ ఉంటారు. ఇలా 6 దోషాలు లేకుండా వేదాంగ శిక్షను అనుసరించి స్ఫుటంగా, నిర్దుష్టంగా, విరామాన్ని అందిస్తూ పద విభజనతో అర్థవంతంగా మాట్లాడేటటువంటి నైపుణ్యం మనం కలిగించుకోవాలి, మనం పొందాలి, మనకు రావాలి అంటే నెలలో ఒక్కరోజు మాత్రమే వచ్చే మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతీదేవిని పూజించి ఆవు పాలను అమ్మవారి నివేదనగా సమర్పించి ఆ పాలను చిన్నారి బాలబాలికలకు అందజేయాలి. శుద్ధ సాత్విక ఆహారాన్ని నెలలో మూలా నక్షత్రం ఉన్న రోజున స్వీకరించినట్లయితే అలాంటి వారికి కూడా మానసికపరమైన వికసనం కలుగుతుంది. ఆలోచించగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఏది జరుగుతుందో వారికి కొంత ఊహలోనికి వస్తూ ఉంటుంది. దైవ బలం పెరుగుతుంది అని అర్థం. కనుక మూలా నక్షత్రం ఉన్న రోజున, ఈ రోజున ప్రత్యేకంగా సరస్వతి అమ్మవారిని పూజిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.